హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజేస్ కిచెన్. ఈరోజు చుక్కకూర పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చుక్కకూరతో ఒకసారి పులిహోర చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది 10 మినిట్స్లో చేసుకునే సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. పులిహోర కోసం 4 చిన్న కట్టల చుక్కకూరను తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకుని కొంచెం ఉప్పు వేసి చుక్కకూరను 5 నిమిషాలు నానబెట్టండి. తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. మార్నింగ్ టైం బిజీగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అంతా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో కట్ చేసుకున్న ఆకుని వేసుకోండి. ఇప్పుడు దీనిలో హాఫ్ గిన్నె ఆయిల్ వేసి ఒకసారి అంతా కలిపి మగ్గనివ్వండి. చుక్కకూర త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఇలా స్మాష్ చేస్తూ బాగా కలపండి. చుక్కకూర పచ్చివాసన పోయి నూనెలో ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత దించి పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని కలుపుతూ 1 నిమిషం వేయించండి. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని అన్నీ కలుపుతూ కొంచెం కలర్ మారే వరకు వేయించండి. తర్వాత 4 ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు, 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత గుప్పుడు కరివేపాకు వేసుకొని కరివేపాకుతో పాటు తాలింపంతా పూర్తిగా వేగే వరకు వేయించండి. తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని అంతా ఒకసారి కలపండి. మీకు ఇష్టమైతే దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా తాలింపు దూరగా వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని పొడి పొడిగా వచ్చేటట్టు వండి వెడల్పు గిన్నెలో ఆరబెట్టుకున్నానండి. దీనిలో గడ్డలేమీ లేకుండా పొడి పొడిగా వచ్చేటట్టు ఒకసారి చేత్తో ఈ విధంగా కలపండి. ఇప్పుడు ఈ రైస్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసుకొని అన్నమంతా బాగా కలిసేటట్టు కలపండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకుని తాలింపంతా అన్నంలో బాగా కలిసేటట్టు చేత్తో చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు పులుపు తక్కువ అనిపిస్తే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. అంతేనండి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా చుక్కకూర పులిహోర చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.